హరీష్ రావు అబద్ధపు మాటలు వినోర్వి. కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా అక్కడ చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలు తరలించకపోతుంటే రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? మరి మీ మామ ఎవరు? చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదా? టీడీపీ పార్టీల నుంచే కదా బయటకు వచ్చింది. అయినా కానీ కృష్ణా జలాలని తరలించకపోమని చెప్పింది, ఫైల్ మీద సంతకం పెట్టింది మీ మామ, నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. 811 టీఎంసీల నీళ్లుంటే 511 టీఎంసీల నీళ్లు తీసుకుపోమని చెప్పిందే మీరు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద బురద చల్లుతున్నారు. నిజంగా ఇన్ని అబద్ధాలు, ఇన్ని పుండాకోరులు మీకు తెలుసు. మీరే సంతకం పెట్టిర్రు, మీరే ఇచ్చిరని కూడా తెలిసి మళ్ళీ బురద చల్లుతున్నారు మీరు. వైఎస్ఆర్ పీరియడ్లో కూడా ప్రభుత్వంలో చేరి అప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుకోమని చెప్పింది ఎవరు? నీళ్ళు తీసుకుపోయింది ఎవరు? అప్పుడు దానికి సహకరించింది ఎవరు? మీ మామ కాదా కేసీఆర్?